ఖనిజాల ఒప్పందానికి సంబంధించిన కొత్త ముసాయిదాపై చర్చించేందుకు వచ్చే వారం ఉక్రెయిన్ బృందం అమెరికా వెళ్లనుంది. ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా స్వైరిన్కో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు వెళ్లనున్న బృందంలో ఆర్థిక, విదేశాంగ, న్యాయ, ఆర్థిక శాఖల ప్రతినిధులు ఉంటారని చెప్పారు. ముసాయిదా తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించినట్లు ఉక్రెయిన్ మంత్రి చెప్పారు. అమెరికా ప్రతిపాదించిన కొత్త ముసాయిదాలో కేవలం ఖనిజాల ఒప్పందం మాత్రమే కాకుండా గ్యాస్, చమురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు అమెరికా ప్రతిపాదించిన ముసాయిదాపై ఉక్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్కు భద్రతాపరమైన హామీని ఇవ్వాలని పేర్కొంది. ఇందులో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్తో వాడీవేడి చర్చ తర్వాత ఒప్పందంపై సంతకం చేయకుండానే వెనుదిరిగారు. అయితే ఉక్రెయిన్కు సైనిక సాయంతో పాటు సాంకేతిక సాయాన్ని అమెరికా నిలిపివేయడంతో దిగ్గొచ్చిన జెలెన్స్కీ తాము ఎప్పుడైనా అమెరికాతో ఖనిజ ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన బేషరతు కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా నిరాకరించిందని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.